యేసుక్రీస్తు నామమున మిమ్మల్నందరినీ ఈస్టర్ తర్వాత రెండవ పునరుద్ధాన ఆరాధనకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసయ్య కృప మీకు అందరికీ తోడయండి, మిమ్మలను కాపాడును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు మనకు దేవుడు ఏర్పరిచిన వాక్య భాగము మనం చదువుకుందాం. మంచి కాపరి దేవుడు మనకిచ్చాడు. ఒకసారి ఒక క్రైస్తవ పాస్టర్ గారు ఓడలో ప్రయాణం చేయవలసి సువార్త పని మీద బయలుదేరి గబగబా బయలుదేరుతున్న ఓడను ఎక్కి తను ప్రయాణం చేస్తుండగా ఏమైందో ఏమో తెలియదు, కానీ అకస్మాత్తుగా సముద్రం మీద పెద్ద గాలి తుఫాను పర్యవసానం ఓడ బద్దలైపోయి అది మునిగిపోవడానికి ఒక భాగము పైకి తేలుతా ఉన్న సమయంలో ఏదో ఒక విధముగా ఈ క్రైస్తవ సోదరుడు ప్రాణం కాపాడుకోవటానికి ఒక దీవిని చేరాడు. నీటిలో ఆ ఇరిగిపోయిన ఓడ చెక్క మీద బోర్లా పడుకొని తెప్ప సాయంతో ఎటో కట్టు వెళ్ళాలనుకున్నాడు. అది ఎక్కడికో వెళ్ళింది. తీరా చూస్తే అది జనసంచారం లేని ద్వీపము లేక దీవి. అక్కడికి చేరి మోకాళ్ళేసి ప్రార్థన చేసి, అయ్యో ఇక్కడ ఎవరైనా ఉంటారనుకున్నాను, ఎవ్వరూ లేరు, పోనీలే నాకు చిన్న నీడ అవసరం కదా అని ఆ దీవిలో ఉన్న చెట్లను చిన్న గుడిసెలా వేసుకుని అక్కడే ఉంటున్నాడు, ఆకులు అలములను తింటూ. ఏమైందో ఏమో తెలియదు. ఒకసారి ఈయన ఆహారం అన్వేషణకు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి వచ్చేప్పటికీ తాను వేసుకున్న గుడిసె కూడా కాలిపోయి అక్కడ విచారంతో కూర్చున్నాడు. ఇప్పుడు నా జీవితం ఏంటి అని అంటే ఏమీ తెలియని దిక్కు తోచని స్థితిలో ఆ సేవకుడు కూర్చుండి ప్రార్థన చేస్తుంటే పెద్ద బోరా ధ్వనితో ఒక ఓడ ఆ దీపము వైపు రావటము చూసి ఆశ్చర్యపోయి వారికి ఎదురుగా వెళ్ళి, నేను ఇక్కడున్నానని మీకు ఎలా తెలుసంటే, మా దారిని మేము సముద్రంలో వెళుతున్నప్పుడు ఈ ద్వీపంలో ఒక గొప్ప వెలుగును మేము చూసాము, అందుకే మేము నీ దగ్గరకు వచ్చామని తనను తన ఓడలో తీసుకుని వెళ్ళారు. తన దేశము తన ఇంటికి క్షేమంగా పంపగలిగారు. ఇది ఆనాటి ఆ సేవకుని అవసరత. మంచి కాపరి సంరక్షణలో నీవు నేను ఒంటరిగా ఉన్నామని అనుకోవచ్చు. ఎహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో మనం చదువుకుంటే ప్రియులారా, 9వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట మనకు ఉంటుంది. కాబట్టి యెహోవా మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా ఆయన చెప్పుచున్నదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్ల ఏమయ్యన్నాడు విరోధిని. 11వ వచనం చదవండి ఒకసారి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చేది ఏమంటే, నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొనే మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఈ సెకండ్ వీక్ ఆయన మనలను వెతికి మనలను కాపాడి ఆయన ఉద్దేశము మన పట్ల నెరవేర్చడానికి మనుషులు వెతకొద్దండి, ఆయన వెతికేవాడిగా ఉన్నాడు. అది కూడా గొర్రెలను. మీకు ఒక సత్యాన్ని తెలియపరచాలి. ఆనాటి ఇజ్రాయిలీలు లేక యూదులు వారిని పాలించే రాజును మంచి కాపరిగాను దేవుడును కాపరిగాను ఆరాధించేవారు, వారు పిలుచుకునేవారు. ఈనాడు ఈ సంఘాలలో మనం కూడా పరిచర్య చేస్తున్న పాస్టర్ అయ్య గారిని సంఘ కాపరులుగా గౌరవిస్తున్నాము, పిలుస్తున్నాము. సంఘ కాపర్లు అనేవాళ్ళు ఎంతవరకు హౌస్ విజిట్ చేస్తున్నారు, లేక బలహీనులను పలకరించి పరామర్శించి
ప్రార్థన చేస్తున్నారు. దానినే ప్రభులు వారు అంటున్నాడు, వారేమో కానీ నేనే మిమ్ములను కనుగొని. ఎక్కడ 23వ కీర్తనలో మనం చదువుకున్నాం, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, కొండలు, గుట్టలు, లోయలు, శ్రమలు, సమస్యలు, అది ఏదైనా సరే, వాటన్నిటి నుండి మనలను వెదికి రక్షించే మంచి కాపరిగా పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్య. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ చుట్టూ ఆయన మహిమ ప్రకాశించి అనేకులను ఆహ్వానిస్తుంది. ఉరి నుండి, శ్రమ నుండి, ఆకలి దప్పుల నుండి మిమ్మలను కాపాడే మార్గం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు నేర్పుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి మనం చదవగలిగితే ఒక చక్కని మాట మనకు అక్కడ రాయబడుతుంది. దయచేసి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఏమనుందంటే, విశ్వాసులకు రాబోయే హింసలు లేక మహాశ్రమలను బట్టి సంతోషించే వారిగా ఉండాలి. కారణం దేవుని ఆత్మ మీ మీద ఉందని ఆ భాగంలో సింపుల్గా ఆయన మాట్లాడుతున్నాడు. శ్రమలు వస్తాయి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 14 వచనాలలో ఆయన అంటాడు, మొదటి వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకండి. మీ హృదయములు కలవరముతో ఉండకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను మార్గమై ఉన్నాను, సత్యమై ఉన్నాను, జీవమై ఉన్నాను. ఇది దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానంతో కూడిన రాబోయే హింసలు, శ్రమల నుండి మనలను కాపాడటానికి. కాబట్టి ప్రభువు వారు అంటున్నాడు, నేను వెళ్ళి మరలా వస్తా మీ దగ్గరికి, నేను మిమ్మల్ని అనాథలుగా విడువనంటాడు యోహాను 11వ అధ్యాయంలో. ప్రియులారా, ఎన్నెన్నో శ్రేష్టమైన మాటలను, ఈవులను దేవుడు మనకిచ్చాడు కనుక, దేవుని బిడ్డలారా, మీరు కలవరపడుతున్నారా? కలవరపడటం అనేది క్రైస్తవ లక్షణం ఎంత మాత్రము కాదు. సామాన్యముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు కలుగలేదు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఒకవేళ మీరు శోధన సహించకపోతే సహించగలిగే మార్గమును చూపించువాడు కూడా ఆయన ఉన్నాడని ప్రభులు వారు మనకు వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మనం కొంచెం ముందుకు వెళదాం. తన ప్రజలకు యెహోవా ఏమై ఉన్నాడు? మంచి కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి. దొంగ దోచుకుంటాడు, మంచి కాపరి ఏం చేస్తాడు? అది యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి. హల్లెలూయా. ఆయన మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమును పెడతాడు. ఆయన పెట్టాడు. ఆయన అందుకే వచ్చాడు, మంచి కాపరిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు అంటాడు ఆయన, మీరు భయపడకుండా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేనే నా గొర్రెలను పొరండ పెట్టెదను. 15-16 వచనాలు పాత నిబంధన. యెహోవా వలే ఎహెజ్కేలు ప్రవక్త ఓ కాపరి హృదయుడు గనుక, ఎహెజ్కేలు ప్రవక్త కూడా ఒక కాపరి హృదయుడు గనుక దేవుడు మంచి గొర్రెల కాపరిగా తను తాను పోల్చుకుంటున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 31:10, కీర్తన గ్రంథం 23:1, కీర్తన 31, కీర్తన 95:7. కాబట్టి నూతన నిబంధనలో కూడా క్రీస్తు ఎలా ఉన్నాడు? మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 11 సార్లు ఇంచుమించు శిష్యులకు ఆయన కనపడ్డాడు. 11 మార్లు. అందులో 3వసారి లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. సముద్రపు ఒడ్డున మీరేం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు. అంతే. ఏం చేస్తున్నారండి? పట్టారా? ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. మరి రాత్రంతా సముద్రం మీద ఏం చేశారు అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్య చిత్తం లేనిది మనం ఏమీ చేయలేము. రెండవ మాటలో, శ్రమలు అనేవి మనకు వస్తాయి క్రైస్తవులకి. అయితే క్రీస్తు విశ్వాసులకు ఆత్మీయ కాపరని పేతురు గారు రాసినట్లు మనం గుర్తెరిగి, ఎందుకంటే పేతురు రోమా నగరంలో ఉన్న సమయంలో బహుశా క్రీస్తు శకము 1వ శతాబ్దంలో 64 లేక 66 మధ్యకాలంలో న్యూరో చక్రవర్తి రోమా పట్టణానికి చక్రవర్తిగా ఉండి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ముఖ్యంగా క్రైస్తవులు అనబడిన వారిని భయంకరంగా
హింసిస్తున్నటువంటి, శిక్షిస్తున్న కాలం అది. ఆ సమయంలోని యాకోబును ఖడ్గంతో నరికి చంపించాడు. ఆ సమయంలోని యోహానును మరుగుతున్న నూనెలో యాకోబును పడవేసినప్పుడు అతడికి ఏమీ హాని జరగలేదు. కాబట్టి జనసంచారం లేని పద్మాసు ద్వీపంలో పరవాసిగా పంపినప్పుడే దేవుడు తన దూత సమూహము పరలోక మహిమ అక్కడ ఉంచి తన దాసుడుని కాపాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం చదివితే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా జనులు మిమ్మల్ని నిందించి హింసి 11వ వచనం, సంతోషించండి, ఆనందించండి పరలోకమందు. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకుండా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, నీ హృదయం కలవరపడనీయకుండా ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు సన్నిధి నాతో ఉంది, ప్రభు మహిమ నాతో ఉంది, ప్రభు ఆత్మ నాలో ఉన్నది, నేను భయపడను అనే ఒక విశ్వాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే తప్పిపోయిన గొర్రెను వెతికి తన భుజాల మీద మోసిన యేసయ్య నిన్ను కూడా తన భుజముల మీద ఎక్కించుకుని మోసి నడిచేవాడిగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగే మూడవ విషయానికి మనం వచ్చినప్పుడు ప్రియులారా, శిష్యులను ఆదరిస్తున్న మంచి కాపరి. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుండా, మీ హృదయములను దేవుని యందు సంపూర్ణ విశ్వాసముతో నింపుకోవాలి. మీ హృదయాలు ఏమి నిండాలి? అసూయ, ఈర్ష్య, ద్వేషము, కక్ష, కార్పణ్యాలు ఇవి కాదు, లోకం కాదు, నేత్రాశ కాదు, ధనాపేక్ష కాదు. ఏముండాలి? సంపూర్ణ విశ్వాసము దేవుని యందు అనగా క్రీస్తు యేసునందు మీరు కలిగిన వారిగా మీ హృదయాలు నిండి పొంగి పొరలు ఆత్మగల వారిగా ఉండాలని మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అన్నాడు, విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే నేను చెప్తాను కదా, దాని అర్థం ఏంటంటే పాపులు దేవుని దగ్గరకు వెళ్ళి మార్పు నుండి క్రీస్తే మార్గమై ఉన్నాడని, క్రీస్తు ద్వారా మన ప్రార్థన దైవ సన్నిధికి చేరతాయని, ఆయనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడని మీరు నేను సర్వలోకము నమ్మాలి. అదే చెప్పాడు మార్తమ్మ గారితో, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నువ్వు నమ్ముచున్నావా అన్నాడు ఆయన. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను ఎవరు చూస్తారు? నమ్మినవారు. నమ్మినవారు కనుక ఆయన లెగిస్తాడో లేదో అనవసరం. కొందరు స్త్రీలు సిద్ధపరిచే ఒక నెపము లేక క్రమము, సిద్ధపరచు ఆచార ప్రకారము వారు సమాధి దగ్గరికి వెళుతూనే తెరవబడిన సమాధిని చూసి ఆశ్చర్యానికి లోనై ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ తోట నలుమూలలో వెతికారు. అందులో ముఖ్యంగా మరియా, ఆమె ప్రభువును అత్యధికంగా విశ్వసించింది. ఆమెకి ముందు గాబ్రియేలు గారి ద్వారా వర్తమానం ఇవ్వబడలేదు మగ్దలైన మరియకు. మరియమ్మకు మాత్రమే వర్తమానం. జాగ్రత్త, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. యేసేపు మరియలు కుమారుడు అంత మాత్రము కాదు. మరి దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన భూమి మీద తన సమాధానం పంపవచ్చాడని చెప్పినప్పుడు మరి జన్మనిచ్చిన తల్లి ఎందుకు ఆతృతగా వెతకలేదు? ఒకవేళ ఆవిడ విచారంతో ఇక్కడ కూడా నా కుమారుడును మాయం చేశాడని కూర్చుండిపోవచ్చు ఒక స్థలానికి పరిమితమై. కానీ మరి అలా కాదు. ఒకవేళ ఎక్కడైనా ఉంచితే తనను తీసుకువెళ్ళాలని తలంపుంటే ఆమెకి చెప్పబడిన మాట ఏంటంటే, ఏమ్మా మీరు ఎక్కడున్నారు? సజీవుడైన వానిని మృతులలో అంటే సమాధులను ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, మరి మీరు కనబడని సమాధులు, సున్నం కొట్టిన సమాధులను పోలేను. అంటే ఒక్క మాట కూడా మీకు జ్ఞాపకం లేదా? ఆయన మీతో చెప్పిన మాటల్లో జ్ఞాపకం లేవా అన్నప్పుడు వారు నెమరు వేసుకున్నారు. కానీ సంతోషంగానూ భయంతో వెళ్తుంటే ఆయనే ఎదురై అంటాడు, మరియా అని పిలిస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా వారి హృదయంలో ఉన్న కలవరము పోయింది. సమాధానపరచు ప్రభు అంటాడు, మీకు సమాధానం లేని మనుషులుగా మనం ఉండకూడదు. సమాధానము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేస్తాను. ఇప్పుడు యేసయ్య
పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన సజీవుడిగా బ్రతికి ఉన్నప్పుడు ఆయనే మంచి కాపరిగా బాధ్యత తీసుకుని నేను నిన్ను వెతుకుతాను, నేను నిన్ను పోషిస్తాను, నేను మీకు దాహం లేకుండా శాంతికరమైన జలముల యొద్దకు మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా. కలవరమా? అది మీ నుండి దూరమగునుగాక. ఒకవేళ మీరు భయపడుతున్నారా, అటు భయపెట్టే దుర్రాత్మ మీ నుండి దూరమగునుగాక. అభిషేకమనే ఆత్మ సమాధానము మీ హృదయములో నింపబడునుగాక. ప్రతి ఒక్కరు పరిపూర్ణ స్వస్థత పొందుదురుగాక. మీరు కనులు తేరి ఆకాశమందు ఆశ్చర్యుడైన వాడు గగనము చీల్చుకొని వస్తున్నప్పుడు ఆయనను మీరు చూచుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిద్ధపరిచిన ఆ స్థలములో ఆ దినము, ఏ దినమైతే సిద్ధపరచబడ్డాడో ఆ దినము యేసైతే మనమందరము కూర్చుందుముగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన వాగ్దానంలో యేస్కేలు అయితే మంచి కాపరి, ఎలాగూ చెదిరిపోయిన, తప్పిపోయిన, గాయపడిన వాటిని గాయములు కట్టి సేద తీరుస్తాడో, యేసు ప్రభులు వారు కూడా తన ప్రజలను చెరలో నుండి, పాపము నుండి, రోగము నుండి, శాపము నుండి విడిపించడానికి మంచి కాపరిగా మనకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడని. అలాగే పేతురు గారు అంటాడు, ఏవో ఆయన నాకున్నాడు కదా అని మీరు అలా ఉండకుండా మీకు శ్రమలు వచ్చినా, వేదన వచ్చినా మీరు సంతోషించి ఆనందించే వారిగా ఉండాలని చెప్తున్నాడు. కారణం ఆయన మనకు ఒక మంచి కాపరని. అలాగే శిష్యులకు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నేను మీతో కూడా సదాకాలం ఉన్నాను, నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వస్తాను. నా తండ్రి యొద్ద ఏముందండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తా. ఎందుకు? అక్కడ స్థలం ఉంది, అక్కడ నీతిమంతులు ఉంటారు, అక్కడ పరిశుద్ధులు ఉంటారు, యేసు రక్తములో కడగబడిన వారిగా ఉంటారు, యేసైతే ఆనందించే వారిగా ఉంటారు. ఆ సొగసైనను స్వరూపమైన లేనంతగా భూమి మీద కొట్టబడి సిలువ వేయబడిన యేసు ఇప్పుడు అక్కడ మహిమ శరీరము కలిగిన వాడిగా, మానవాతీత శక్తి కలిగిన వాడిగా మ్రాను మీద వేలాడుతూ ఇక్కడ నువ్వు చూసావు, కానీ అక్కడ ఎలా ఉన్నాడంటే రారాజుగా చూస్తున్నారు. కాబట్టి ఆయన సమయము త్వరగా వస్తున్నది. కాబట్టి మీరు ఎంత మాత్రం భయపడకుండా బైబిల్ గ్రంథంలో మీకు ఒక బాధ్యతనిచ్చాడు. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, నా గొర్రెలను మేపుము అంటాడు. కాబట్టి మేపుము అంటే దాని అర్థం ఏంటంటే మీరందరూ కాపర్లే యేసయ్య దృష్టిలో. మీరు కూడా విన్న వాక్యాన్ని శ్రద్ధగా హృదయమైన పలక మీద వ్రాసుకొని నీతో ఉన్న వారికి, నీ తోడైన వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, ప్రభు చూపించిన వారికి వాక్యము ద్వారా వారిని నీవు బలపరచాలి. వాక్యం లేకుండా మనం మాట్లాడొద్దు, వాక్యం లేకుండా సాక్ష్యం చెప్పొద్దు. వాక్యం ఉండాలి. ఒక పదాన్ని చూపించండి, ఆ వినేవాడి హృదయంలో ఆ వాక్యం ఏమవుతుంది? వ్రాయబడుతుంది. వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత, మన వాళ్ళ నుంచి వెళ్ళిన తర్వాత ఆ మాట వారి చెవులు ఏమవుతుంది? అది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ధన్యతను మీరు ఎంత మాత్రం విడిచిపెట్టకుండా ఒక చిన్న మాట మనం చదువుకుందాం. 34 యేస్కేలు గ్రంథం 2వ వచనం చదివి వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, యేస్కేలు గ్రంథం 34:2. యేస్కేలు గ్రంథం, నరపుత్రుడా, ఇశ్రాయేలీల మధ్య ప్రకటించవలసిన కాపర్లకు ఈ మాట చెప్పు. అనుము ప్రభు అయిన యేసయ్య ఏమంటే, ఎంతసేపు కడుపే దేవుడిగా చూసే వారితో చాలన్నా మీరు దయచేసి గమనించండి. నేను మీతో మళ్ళా కొన్ని మాటలు చెప్తాను. కాపర్లకు వాగ్దానం ఇస్తున్నాడు, సంఘానికి వాగ్దానం ఇస్తున్నాడు, ఇద్దరిని గద్దిస్తున్నాడు, ఇద్దరికి అభయం ఇస్తున్నాడు, ఇద్దరిని బలపరుస్తున్నాడు. స్వస్థపరిచేది ఆయనే, నడిపించేది ఆయనే, పోషించేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, ఆయనతో ఆ కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టేది కూడా ఆయనే. కాబట్టి మీ హృదయాల వాక్యం ద్వారా నింపబడాలి, ఆత్మ ద్వారా నింపబడాలి, ఆత్మతో జ్ఞానంతో నింపబడాలి. మీరు చురుకైన వారిగా ఉండి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ,
యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు తలంపులకు సదా కావలి ఉండి కాపాడును గాక. ఆమేన్.